హ్యాపీ ఈవినింగ్ ఆల్ సార్. ఇంత గొప్ప స్పీకర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు రీజన్ 19 ఆర్‌బి సార్ గారికి, రీజన్ 11 వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనిషి, మనిషి దగ్గరున్న గొప్ప ఆయుధం ఏంటి చెప్పగలుగుతారా? అది డబ్బు కాదు, పదవి కాదు, టెక్నాలజీ కాదు. మనిషి స్వరం. ఆ స్వరం అనేది, మాట అనేది మనం ఏం చెప్పామో తెలుస్తుంది. కానీ స్వరం మాత్రం మనం ఎంత బలంగా ఏం మాట్లాడుతున్నామని చెప్తుంది. అలాంటి స్వరానికి శక్తినివ్వడానికి, మాటకు జీవం పోయడానికి, సందేశాన్ని ప్రభావవంతంగా చెప్పడానికి, ఆ కళను, ఆ కళ లోపలున్న మెళకువలను నేర్పడానికి ఒక గొప్ప స్పీకర్ రాబోతున్నాడు. ఆయన ఒక స్పీకరే కాదు, హి ఈజ్ ఏ మీడియా ప్రొఫెషనల్‌గా, ట్రైనర్‌గా, కోచ్‌గా, కమ్యూనికేటర్‌గా మరియు వాయిస్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిండ్రు. ప్రింట్ మీడియా నుండి ప్రారంభమైన ఆయన ప్రయాణం వార్తా దినపత్రికల నుండి డెక్కన్ క్రానికల్ వరకు, అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచంలోకి జీ టీవీ, జీ తెలుగులో కావచ్చు, జీ 24 అవర్స్‌లో కావచ్చు, సాక్షి టీవీలో లీడ్ యాంకర్‌గా, ప్రోగ్రామింగ్ హెడ్‌గా రాణించారు. మాటకు మాత్రమే కాదు, మాట వెనుక ఉన్న భావాన్ని, ఆ భావం వెనుక ఉన్న ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించిన అనుభవం ఆయనది. రేడియో మిర్చిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన. ఎలక్ట్రానిక్ మీడియాలు చేసిన కృషికి, ఆయన సేవలకు గుర్తించి 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 అవార్డులను పొందిన గొప్ప వ్యక్తి ఆయన. ఆ సార్ గారు ఎంసీజే, ఎంఫిల్ చేసిన ఆయన బీబీసీ ట్రైనింగ్ చేసి అనేక డాక్యుమెంటరీలను నిర్మాణం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో గ్రేడ్ ఏ ఆఫీసర్‌గా సేవలందిస్తూనే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఛానెల్‌కి సేవలందిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మీడియా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను బోధిస్తారాయన. ఆయన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనరు, లైఫ్ స్కిల్ కోచ్, ఎన్ఎల్‌పి ప్రాక్టీషనరు అండ్ సర్టిఫై ప్రాణిక్ హీలర్, సర్టిఫై యోగా ఫర్ వాయిస్ ట్రైనర్. మాట నుంచి మనసు వరకు, స్వరం నుంచి భావం వరకు, వ్యక్తిత్వం నుంచి నాయకత్వం వరకు, మనిషి ఎదుగుదలకు అవసరమైన అనేక కోణాల్లో ఆయన ప్రయాణం సాగింది. బీబీజీ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు, ఎఫిషియన్స్ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థలకు లీడ్ ట్రైనర్‌గా ఆయన సేవలు అందించారు. వందలాది ట్రైనింగ్స్ చెప్పారు. వేలాది సెషన్స్ చెప్పారు. ఆయన ఎన్నో స్పీచ్‌లున్నాయి. వేలాది మంది జీవితాలను మార్చిన ఘనత ఆ గొప్ప స్పీకర్‌ది. ఆయన అది అంత గొప్ప స్పీకర్ సెషన్ మనం ఇయాల లైవ్‌లో వినబోతున్నాం. కాబట్టి ఆయన మరెవరో కాదు, జేవి శ్రీరామ్ సార్ గారు. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ కుమారస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. పరిచయాన్ని చాలా చక్కగా, అంటే నా గురించి నేను మర్చిపోయిన విషయాలను కూడా మీరు నాకు గుర్తు చేసేలా మీ పరిచయం కొనసాగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇవాళ థాంక్ యూ సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం కలిగించినందుకు. సో నాకు తెలిసి ఇవాళ ఇది నేను లెక్కేసుకుంటే ఇది నా 200వ సెషన్. సో ఇదొక ఇలాంటి అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించింది. అందుకే వాయిస్ మాడ్యులేషన్ మీద 200 సెషన్ ఇది. ఓన్లీ ఇంపాక్ట్ లోనే కాదు, రకరకాల వేదికల్లో. కాబట్టి ఇవాళ ఈ సందర్భం నాకు మర్చిపోలేని ఒక మైల్ రాయి కదా, 200 సెషన్లు ఇక్కడికి పూర్తయ్యాయి అంటే. కాబట్టి ఆ భగవంతుడు ఆ శక్తిని ఇంకా నాకు ప్రసాదించి మరింత మందికి నాకు తెలిసిన విషయాన్ని పంచుకునే శక్తిని ఇంకా ఇలాగే కొనసాగిస్తాడని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వేదిక ద్వారానే ఎక్కువ మందికి నేను ఈ సెషన్ చెప్పాను కాబట్టి, ఎక్కువ మందికి రీచ్ అయ్యాను కాబట్టి గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇవాల్టి సెషన్ కి కారణమైన, నన్ను అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారికి, వాడేకర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి ఎంతో ఇది నాది 4వ సెషన్ అనుకుంటా కదా లక్ష్మణ్ గారు? 4వ లేదు సార్, చాలా ఒక 10-15 ప్లస్ సార్, 15 ప్లస్. నేను మిమ్మల్ని అయితే ఓకే, స్ఫూర్తిలో రైట్. ఓకే రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇక ఇవాళ సెషన్ విషయానికి వస్తే, అంటే సమయాన్ని ఎక్కువ వృధా చేయకూడదు కాబట్టి ఆల్రెడీ 8:15 అయిపోయింది. ఇంకా ఎక్కువ సమయం మీరు తీసుకోకుండా ఇవాళ సెషన్ గురించి కాస్త పూర్వపరాలు, కొంచెం ప్రిఫేస్, తర్వాత మన సెషన్ ఏంటి, తర్వాత ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏం చేయొచ్చు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను క్లియర్గా వినిపిస్తున్నాను అందరికీ?
క్లియర్, గుడ్. స్పందించండి. నేను అడిగినప్పుడు మీరు ఆన్ చేసుకోక్కర్లేదు మైకులు, కాకపోతే బాడీ లాంగ్వేజ్ తో చెప్తే సరిపోతుంది. నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాను, గ్యాలరీలో అందరినీ చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇంకొకటి ఏంటంటే, ఇంత నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి, మీరు మిమ్మల్ని మీరు దాచుకోక్కర్లేదు. చక్కగా మీ కెమెరాలన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. జర్నీలో ఉన్నాం పర్వాలేదు, కార్లో ఉంటారు కదా, కార్లో ఉంటే జర్నీలో ఉన్నా పర్వాలేదు. బైక్ లో ఉంటే కొంతమంది బైక్ లో ఉండి అటెండ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బైక్ అయితే వద్దు, కార్లో అయితే కార్లో కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఏదైనా హాస్పిటల్లో ఎక్కడో ట్రీట్మెంట్ లో ఉంటే తప్ప, లేదంటే బాత్రూమ్ లో ఉంటే తప్ప, ఈ 2 సందర్భాల్లో కెమెరా ఆన్ చేసుకోవచ్చు తప్ప, మిగతా అన్ని సందర్భాల్లో మీరు కెమెరా ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసి పెట్టుకోండి. మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎంత అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టే ఇంకా ఎంత ఇవ్వచ్చు, ఎంత చెప్పవచ్చు అనేది కూడా తెలుస్తుంది. అలాగే మీ ఆసక్తిని బట్టే అవతల వ్యక్తిలో ఉండే జ్ఞానం లేదా అంటే ఇన్సైట్స్, ఆయన నేర్చుకున్న అంశాలు మీకు నేర్పడానికి ఆయనలో ఉత్సుకత కలుగుతుంది. కాబట్టి మీరందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి అని మరోసారి వినమ్రపూర్వకంగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం అంతే. మిమ్మల్ని ఎవరిని ఆర్డర్ చేయలేము కదా, మీరందరూ పెద్దవాళ్ళు, గ్రోనప్స్. అదే చిన్నవాళ్ళు అనుకోండి, నానా ఆన్ చేసుకో అంటే టక పేర్లు చదివి చెప్పొచ్చు. ఇప్పుడు అశ్వర్ధ రెడ్డి గారు కదా చెప్పారు అనుకోండి, లలవాయ అని వెళ్ళిపోతారు. జోకింగ్. సో కాబట్టి మళ్ళీ వినయపూర్వకంగా కెమెరా ఆన్ చేసుకోండి. ఇది ఒక మంచి అలవాటు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే స్పీకర్ ని మీరు గౌరవించినట్టు కెమెరా ఆన్ చేసుకుంటే. ఆన్ చేసుకోకపోతే ఆయనకి మీరు తలుపేసేసినట్టు, కరెక్ట్ గా చెప్పాలండి. యూట్యూబ్ వీడియో చూసుకోవడానికి లైవ్ సెషన్ వినడానికి ఏం తేడా లేదు, రెండు ఒకటే. అప్పుడు యూట్యూబ్ వీడియోలోని మనం కనిపించాం, ఇక్కడ మనం కనిపించాం, అది దీనికి సంబంధం ఏం లేదు కదా. అప్పుడు యూట్యూబ్ వీడియో వినండి. అంతా అయిపోయాక రికార్డింగ్ ఎలాగో ఇస్తారు కాబట్టి రికార్డింగ్ చూసుకోండి, ఇక్కడ లైవ్కి రావాల్సిన అవసరం పడదు కదా. కాబట్టి కెమెరా ఆన్ చేసుకోండి. ఇదొక చక్కటి ఎటికెట్. ఓకే, ఇక రెండో విషయానికి వస్తే, స్పందించమని అడిగాను. నేను పిలిచి అడుగుతాను, ఎవరైనా మాట్లాడమని వాళ్ళు మాట్లాడండి. అప్పటి వరకు ఎవరు అన్మ్యూట్ చేసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి. ఎందుకంటే ఇక్కడ ఒక 40 మందో 50 మందో ఉన్నాం అనుకుందాం. నా ఒక గంటతో పాటు ఈ 45 మందో 44 మందో గంటల్ని కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. టోటల్ గా ఇవాళ మీరు నేర్చుకునే విషయం యొక్క విలువ 45 గంటలు, 45 మ్యాన్ అవర్స్. అంటే చిన్న విషయం కాదు కదా, చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. దానికి తగ్గట్టు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, వృధా చేసుకోకుండా. మీకు వాయిస్ మాడ్యులేషన్ విషయానికి వస్తే, అసలు వాయిస్ మాడ్యులేషన్ మాకెందుకు సార్? ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్, ట్రైన్ ద ట్రైనర్, అది ఇది అన్నారు. ఇవన్నీ ఎందుకు సార్? మాకు మేమేం చేసుకోవాలి, దీంతో మాకేం ప్రయోజనం అనే అనుమానం చాలా మందిలో కలిగి ఉంటుంది. తప్పే లేదు, అనుమానం రావాలి, వస్తేనే కరెక్ట్ లైన్ లో ఉన్నట్టు. లేకపోతే ఏది నేర్పితే అది నేర్చుకుంటూ వెళ్ళిపోదాం అని వదిలేస్తే ఏం లేదు. రావాలి అనుమానం, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏం నేర్పుతారు మనకని అనుమానం రావాలి. ఎందుకు? కరెక్ట్, మంచి క్వశ్చన్. ఒక మంచి టీచర్ని మనం ఎలా మంచి టీచర్గా గౌరవిస్తామంటే, ఒకటి ఆమె మనతో అంటే టీచర్లతో స్టూడెంట్స్తో బిహేవ్ చేసే విధానం, టీచర్ స్టూడెంట్ తోని మాట్లాడే విధానం, ఈ రెండింటి బట్టి ఆవిడ మనకి మంచి టీచర్ అవుతుంది. ఆ టీచర్ బాగా పాఠాలు చెప్పినా చెప్పకపోయినా ఆ పిల్లాడితో చాలా ప్రేమగా చక్కగా వాడికి అర్థమయ్యేలా మాట్లాడుతుంటే ఫేవరెట్ టీచర్ అయిపోతుంది. ఆ సబ్జెక్ట్ లో వాడికి 100కి 100 మార్కులు రావు, కానీ వాడికి ఫేవరెట్ టీచర్ మాత్రం ఆవిడే ఉంటుంది. ఇది చిన్న లెవెల్లో ఆలోచించాం. కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్. మనకు ఒక బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే, మనం ఓటేయక ముందు ఆ నాయకుడు నిజానికి పాలించి ఉండడు. ఆయన పాలించకపోయినా ఆయన నాయకుడిగా మనం ఎలా ఎన్నుకుంటున్నామంటే, ఆయన మాట విని. ఆయన మాట ఏమైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా, ఘంటసాల గారి లాగా ఉందా? కాదు. మనకి నచ్చే విధంగా మాట్లాడాడు. ఏమిటి ఆ నచ్చే విధం అంటే, మనకి ఏదో ఒక లైన్ ఉంది మైండ్ లో, ఇలా ఉంటే వీళ్ళు మంచి నాయకులు అంటే ఏంటి? వినమ్రంగా మాట్లాడాడు, నిజాయితీగా మాట్లాడాడు, చక్కగా ప్రజెంట్ చేశాడు, ఆయనలో గర్వం లేదు, ఆయనలో కోపం లేదు, ఆయనలో ఎటువంటి పగ విద్వేషాలు ఇలాంటివి లేవు, చాలా సౌమ్యంగా మాట్లాడాడు, లేదంటే చక్కగా ఆకట్టుకునేలా మాట్లాడాడు. ఇలా మాట్లాడాడు. దాన్ని బట్టి మనం నిర్ణయించి ఓటేసి ఆయన లీడర్ని చేస్తున్నాం. అంటే ఏంటి? మనకు విద్య నేర్పే గురువు దగ్గర నుంచి మనల్ని పాలించే ఒక నేత వరకు మాట్లాడడం ద్వారానే మనం డిసైడ్ చేస్తున్నాం వాళ్ళు ఎలా ఉంటారని. సో మీరు కూడా ట్రైనర్స్ గా, కోచెస్ గా, లేదా అంటే స్పీకర్స్ గా అవతల వ్యక్తులు, వినే వ్యక్తుల యొక్క మదుల్లో ముద్ర వేసుకోవాలి అంటే మాట్లాడడంలో ఆ మెలకువ మీకు రావాలి. అందుకు ఈ టాపిక్ ని ఇందులో ఇంక్లూడ్ చేశాం. మాట్లాడడంలో మెలకువ ఏంటి సార్? మాకు మాట్లాడడం ఆల్రెడీ వచ్చు, మేము ఇన్నాళ్ళ నుంచి మాట్లాడడం లేదా? మాకు చేత కాదా? చేతకోకుండా ఇన్ని సంవత్సరాలు మేము నెట్టుకొచ్చామా, లేకపోతే ఇన్ని విజయాలు సాధించామంటే డెఫినెట్ గా మీకు వచ్చే ఉండొచ్చు. ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇలా ఉంటుంది, మీరు ఇన్నాళ్ళు చేసిన ప్రక్రియ
ఇది. ఆ ప్రక్రియకి శాస్త్రీయ నామాలు ఉన్నాయి. వీటిని ఇంకాస్త ఆకలింపు చేసుకుని ఇంకొంచెం బాగా ప్రయత్నించండి. అందరి మనసుల్లో మంచి స్థానాన్ని మీరు పొందగలుగుతారు అనే ప్రయత్నంలో భాగంగానే ఇవాల్టి ఈ సెషన్. ఇందాకటి మీ డౌట్ ఒకవేళ వచ్చుంటే దానికి ఇది క్లారిఫికేషన్. ఒక చిన్న పీపీటీ మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను మాట్లాడుతూ పోతూ ఉంటే దాని ప్రభావం కన్నా కూడా చూపిస్తూ మాట్లాడుతుంటే లోపల ప్రింట్ అయ్యే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక చిన్న పీపీటీని మీకోసం చేసుకుని వచ్చాను. ఇది మీకు కనిపిస్తోందా? థమ్స్ చేత్తో కనిపిస్తోందా? వెరీ గుడ్. సో నేను దీనికి ఒక పేరు పెట్టాను. ఏ పేరు పెట్టానంటే డాన్స్ ఆఫ్ వాయిస్. వాయిస్ మాడ్యులేషన్ అనేది మన సబ్జెక్ట్ అయితే నేను దానికి పెట్టుకున్న పేరు డాన్స్ ఆఫ్ వాయిస్. మీ గొంతుతో మీరు చేయించే నృత్యం, ఒక చక్కటి నాట్యం మిమ్మల్ని ఎలా అయితే ఆకట్టుకుంటుందో మీ గొంతు చేసే నాట్యం కూడా మిమ్మల్ని వినేవాళ్ళని ఆకట్టుకుంటుందని చెప్పడమే ఈ టైటిల్ యొక్క ఉద్దేశం. ఒక క్వశ్చన్ తో ఈ సెషన్ ని మనం ప్రారంభిద్దాం. మనలో ఎంతమంది నా గొంతుతో ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నారు? మీరు నాకేం ఆన్సర్ చెప్పొద్దు, మీకు మీరే ఆన్సర్ చెప్పండి. ఎవరికి ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారని తెలియాల్సిన అవసరం లేదు. మీ గొంతులో ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారా? అవును కాదు మీ మనసులోనే అనుకోండి. దాని ఆన్సర్ కూడా నేను చూపిస్తాను మీకు. ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చూడండి. ఎస్, నా గొంతుతో ప్రాబ్లం ఉంది అని ఈ ప్రపంచవ్యాప్తంగా 25% మంది అనుకుంటున్నారట. వాళ్ళు అలా విశ్వసిస్తున్నారట. నా గొంతులో ప్రాబ్లం ఉంది, నా గొంతులో బేస్ లేదు, నా గొంతులో ట్రబుల్ లేదు, నేను మాట్లాడితే బాగా వినిపించదు, నాది కొంచెం కీచుగా వస్తుంది, సన్నగా వస్తుంది, బిగ్గరగా వస్తుంది, బండగా వస్తుంది, అవతల వాళ్ళకి ఇష్టం అనిపించదు, నేను ఫాస్ట్ గా మాట్లాడేస్తాను, నెమ్మదిగా మాట్లాడతాను. ఇలా రకరకాల ఇన్హిబిషన్స్ తో తమ వాయిస్ మీద కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఈ ప్రపంచంలో 25% మంది ఉన్నారట. ఒక 75% మంది మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా వాయిస్ చాలా గొప్పది, బాగుంటుంది, అవతల వాళ్ళని నేను ఇంప్రెస్ చేయగలను నా వాయిస్ తో, నాది చక్కటి గొంతు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారట. ఒకవేళ ఎవరైనా ఈ ఎస్ అనే దాంట్లో ఉంటే మీరేం బెంగపడకండి, మీకు తోడు చాలా మంది ఉన్నారు. అదేం తప్పు ప్రశ్న కాదు, అలాంటి ఆలోచన కూడా తప్పు కాదు. ఆలోచన రావడం సహజమే. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడే మనలో ఉండే గుణాలు గొప్పగా ఉన్నాయా లేదా ఒక బేరీజ్ వేసుకోవడం ప్రారంభిస్తాం. అది మీరు వేసుకుంటున్నారు కాబట్టి మీకు అనుమానం వచ్చింది. అండ్ మర్చిపోండి, ఏం మర్చిపోవాలంటే గొంతు బాగుందా లేదా అనే ప్రశ్న మర్చిపోండి. ఈ ప్రపంచంలో ఉన్న గొంతులన్నీ మంచివే, అన్ని గొంతులు గొప్పవే. ఆ గొంతును మనం ఎలా మలుచుకుంటాం, ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నదే చాలా ప్రధానమైంది. అది వాళ్ళు మనం తెలిసేసుకుంటాం కాబట్టి మీ గొంతు కూడా గొప్పదే. కావాలంటే మీరు ఒక్కసారి మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన మహాత్మా గాంధీ గారి గొంతు వినండి. యూట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఆయనేమి పెద్ద పెద్ద బేస్ గొంతులో వేసి మాట్లాడలేదు. చాలా బక్కపల్చని మనిషి గాంధీ తాత. చాలా పీల గొంతు, సన్నగా మాట్లాడేవారు. ఆయన చిన్నగా చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. కానీ ఆయన మాట్లాడితే కోటాను కోట్ల మంది ప్రభావితం అయ్యారు. మరి గొంతు గొప్పతనమా, ఆ గొంతులో విషయాన్ని ప్రజెంట్ చేసే విధానం గొప్పతనమా? కాబట్టి గొంతుతో పోల్చుకోకండి. అబ్దుల్ కలాం గారి గొంతు వినండి వెళ్ళి, కావాలంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అంతెందుకు, ఇవాళ రోజుల్లో సినిమాల్లోని ఏం టాలెంటెడ్ ఉన్నావు నువ్వు అని ఒక కమెడియన్ వస్తుంటా, తమిళియన్ ఆయన. ఇదే గొంతుతో ఏం టాలెంట్ ఉన్నావు అంటుంటారు. ఆయన గొంతు ఏముందని ఆ గొంతులో కీచు కీచుగా ఏదో వెరైటీగా ఉంటుంది ఆ గొంతు. బట్ ఆ గొంతు వినగానే మనకు నవ్వొస్తుంది. అంటే ఆ గొంతుతో కూడా ఆయన విన్యాసం మన ఆకట్టుకుంటోంది. ఆ గొంతు ఫెయిల్ అవ్వలేదు స్క్రీన్ మీద. కాబట్టి ఏ గొంతు ఫెయిల్ అవ్వదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి వాయిస్ అంటే ఏంటి? మనం సాధారణంగా వాయిస్ అనగానే ఏమనుకుంటాం, గొంతు దగ్గర నుంచి ఒక శబ్దం నోట్లోంచి వస్తుంది, ఇదే వాయిస్ అని. అది వాయిస్ అని అనుకోకండి, చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు మీరు. వాయిస్ అంటే మీలో ప్రాణశక్తితో మీరు బయటకు రిలీజ్ చేస్తున్న మంత్రమే వాయిస్ అంటాను నేను. ఎందుకో తెలుసా? అమంత్రం అక్షరం నాస్తి అంది మన ఆర్యోక్తి ఉంది. అమంత్రం అక్షరం నాస్తి అంటే మంత్రం కాని అక్షరం లేదు మన భాషల్లో. మన భాషలన్నీ కూడా, మన భాష అంటే ఇంగ్లీష్ మన భాష కాదు, మన భాషలన్నీ తెలుగు, సంస్కృతం, తమిళం, మలయాళం ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చిన భాషలు. ఈ భాషల్లో ప్రతి ఒక్క అక్షరం ఒక మంత్రంతో సమానం. ఇవాళ మనం ఓం నమ శివాయ అందాం అనుకుందాం. అందులో నా సాధారణ అక్షరమే, మా హా సాధారణ అక్షరాలే, కానీ అవి మంత్రాలు అయ్యాయి. అలా ప్రతి ఒక్క అక్షరం మంత్రం ఎందుకు అయిందో తెలుసా? ఆ అక్షరం పలుకుతున్నప్పుడు
ఈ ముఖంలోని, గొంతులోని, నోట్లోని గొండనాలిక, ఈ రెజొనేటర్స్, ఈ వైబ్రేటర్స్, ఈ గొంతు అన్నిటినీ మనం కదుపుతాం చూసారా, ఇదొక యోగిక్ ప్రక్రియ. అందుకే ప్రతి అక్షరం ఒక మంత్రం అయింది మనకి. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, ప్లీజ్ మ్యూట్ చేసేసుకోండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే విషయం ఇది. నేనే అందరినీ మ్యూట్ చేసేస్తాను, అంతకన్నా ఉత్తమం లేని. మ్యూట్ ఆల్. ఎస్, థ్యాంక్ యూ. సో కాబట్టి ప్రతి అక్షరం మంత్రం అన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మంత్రం అయినందుకే మాటే మంత్రం అన్నాం. మరి దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు సార్? మీరు చెప్తాను మీకు. మనకు తెలుగులో మహాప్రాణాక్షరాలు అని ఉన్నాయి. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? మీరందరూ పని చేయండి, మీ కుడి చేతిని మీ పొట్ట పైన పెట్టుకోండి, కరెక్ట్ గా మీ నాభి పైన పెట్టుకోండి. మీ కుడి చేతిని నాభి పైన పెట్టి కళ్ళు మూసుకోండి. అందరూ మీకోసం కళ్ళు మూసుకోండి, నా కోసం కాదు. కుడి చేతిని పొట్ట మీద పెట్టుకొని నాభి పైన కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన అక్షరాలని గట్టిగా పలకండి. ఓకే, ఎలా పలుకుతారు? భా. భారతదేశంలో భా భా అనండి అందరూ గట్టిగా. భా. హా అనండి. హా. హాహాకారాల్లో హా. హారతిలో హా. అలాగే ఫా అనండి. ఫాల్గుణ మాసంలో ఫా. గట్టిగా వేలు అనుకోండి. మీ పొట్ట కదిలినట్టు ఎంతమందికి తెలిసింది? మీ పొట్ట కదిలినట్టు ఎంతమంది తెలుసు? ఆ చేతులు ఎత్తున్నారు అందరూ. తెలుస్తోంది కదా. ఎందుకు మీ పొట్ట కదులుతోంది? గొంతు నోరు కదిలితే చాలు కదా. ఎందుకో తెలుసా? మీరు ఆ అక్షరాన్ని పలకడానికి పొట్టలో ఉండే గాలిని, మజల్స్ ని కూడా వాడుతున్నారు. పొట్టలో ఏం గాలి ఉంటుంది? లంగ్స్ వరకు గాలిని తీసుకుంటాం, ఆక్సిజన్ లోపల పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ బయట దూసేస్తాం. మరి పొట్టలోకి ఏ గాలి వెళ్తుంది? మన ఆహారాన్ని అరిగించుకోవడానికి, మన బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్, లేదంటే మనలో జీవక్రియ, ఆ జీవక్రియలో వేడిని రగిల్చడానికి అన్నిటికీ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పొట్టలో ఉంటుంది. ఆ ఆక్సిజన్ ని పొట్టతో ఉన్న మజిల్స్ తో ప్రెస్ చేసి మీరు మాట్లాడుతున్నారు. మహాప్రాణ వాయువుని వాడి మీరు అక్షరాలను పలుకుతున్నారు. నాభి నుంచి గాలిని తీసి మీరు అక్షరాలను పలుకుతున్నారు. అందుకే అవి మహాప్రాణ అక్షరాలు అయ్యాయి. అలా మీరు మాట్లాడుతున్న ప్రతి అక్షరం మీతో ఒక యోగిక్ ప్రాణాయామిక్ ఎక్సర్సైజ్ చేయిస్తోంది. అందుకే అమాంతరం అక్షరం నాస్తి. మరి ఇక్కడ మొదలైన గాలి ఎలా వస్తుంది? ఇలా వస్తూ వస్తూ గాలి ఈ గుండెల్లో మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎవరి మీద ప్రేమ, కోపం, ఆ గాలి అక్కడ తీసుకుంటోంది. ఈ బుర్రలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇగో వాడేకర్ లక్ష్మణ్ని చూడగానే అభిమానం కలిగింది, నాకు అభిమానం ఇక్కడ గుండెల్లో కలిగింది. ఆలోచన ఏమో మంచి వ్యక్తి అనే ఆలోచన బెదర్లో కలిగింది. రెండు కలిసి ఏం చేస్తాయి? ఈ గుండెలోంచి ఇలా గొంతు దగ్గర వస్తాయి. ఈ ఆలోచన ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఈ వాయువుతో కలుస్తోంది, కలిసి కాంక్రీట్ మిక్సర్ లో మిక్స్ అయినట్టు మిక్స్ అయ్యి బయటికి ఆ అభిమానం, ఆ ఆలోచన రెండు కలిసి వాడేకర్ లక్ష్మణ్ గారు బాగున్నారా అని అడిగేలా చేస్తోంది. ఒకవేళ ఆయన మీద నాకు ద్వేషం గుండెల్లో ఉండి ఆలోచన చెడ్డవాడని ఉంటే ఈ రెండు కలిసి ఎలా మాట్లాడతా? చెప్పండి లక్ష్మణ్ గారు, ఏంటి? చేద్దామండి, అలాగే చేద్దాం, ఇలా మాట్లాడతాం. మనమే కదా అలాగే మాట్లాడతాం, ప్రజలతో అలాగే డీల్ చేస్తాం కదా. అదే వాయిస్